Hi everyone, today I am going to tell a Panchatantra story here. The story name is The Horse and the Donkey. Okay, one day a horse and an ass were traveling together. On their way, the donkey was carrying heavy load as usual, while the horse had only two lightweight sacks tied to the saddle. అంటే ఏంటి? సో హార్స్ అంటే ఏంటి? హార్స్ అంటే గుర్రం, డాంకీ అంటే గాడిద. ఇవి రెండు కూడా ఒక ఫార్మర్ దగ్గర పని చేస్తున్నాయి అన్నమాట. సో ఇవి రెండు ఫ్రెండ్స్. అవి రెండు ఏం చేస్తున్నాయి? ట్రావెల్ చేస్తున్నాయి టుగెదర్. ట్రావెల్ చేస్తున్నాయి. యాజ్ యూజువల్ డాంకీ ఏం చేస్తుంది? ఇట్ విల్ క్యారీ హెవీ లోడ్ అంటే చాలా బరువు క్యారీ చేస్తూ ఉంటుంది. సో హెవీ లోడ్ ఆన్ హిస్ బ్యాక్ అన్నమాట. ఓకే, యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగా హెవీ లోడ్ క్యారీ చేసుకుంటుంది డాంకీ. అండ్ హార్స్ ఏంటి? హార్స్ రైడింగ్కి పనికి వస్తుంది కాబట్టి దాని మీద లోడ్ ఎక్కువ పెట్టరు. సో ఓన్లీ లైట్ వెయిట్ సాడిల్స్, లైట్ వెయిట్ సాక్స్ ఉన్నాయన్నమాట దీని మీద, విత్ టైట్ టు ద సాడిల్. అంటే ఇక్కడ టైట్ చేసి పెట్టారు అని. సాడిల్ అంటే ఇక్కడ మెడకు ఉండేదాన్ని సాడిల్ అంటారు. అది సాడిల్ టు ద హార్స్. ఓకే, సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్ టు బోత్ ఆఫ్ దెమ్? లెట్ us see. The donkey dropped dead on the ground because due to heavy weight. ఓకే, డాంకీ ఏమైంది? డాంకీ పడిపోయింది, చచ్చిపోయింది. డెడ్ ఆన్ ద గ్రౌండ్, డెడ్ ఆన్ కింద పడిపోయి చచ్చిపోయింది. అది ఎలా చచ్చిపోయింది? బికాస్ ఆఫ్ ద హెవీ లోడ్ ఆన్ హిస్ బ్యాక్. సూన్ ఆఫ్టర్ ద donkey's master came running here. He went to pick up some mushrooms, but soon after seeing the donkey fell on the ground, he came running after to the animal, and immediately he saw the horse and said, "It's your time to carry the load now." What did he say? It's your time. It's your time to carry the load now. He said that immediately horse obeyed the master's order. So what does it mean? ఏమైందంటే, సో బరువు మోయలేక ఏమైంది? గాడిద కింద పడిపోయి చచ్చిపోయింది. అది చూస్తూ దూరంగా ఉన్న అతని మాస్టర్, అంటే డాంకీస్ మాస్టర్ ఏం చేశాడు? మష్రూమ్స్ పికప్ చేసుకుందాం అనుకున్న వెళ్ళిన మాస్టర్ పరిగెట్టుకుంటూ యానిమల్ పడిపోవడం చూసి హీ కేమ్ టు సీ హిమ్. సో చూసి చాలా బాధపడి ఇమీడియట్గా ఏం చేశాడు? హార్స్ వైపు తిరిగాడు. హార్స్ వైపు తిరిగి ఏం చెప్పాడు? ఇది ఇప్పుడు ఇంకా నీ టైం వచ్చింది, నువ్వు తన డాంకీ లోడ్ని నువ్వు ఇప్పుడు మొయ్యాలి అని చెప్పేసేసి చెప్పాడు. అప్పుడు డాంకీ ఏం చేసింది? వెంటనే అతని మాస్టర్ ఆర్డర్ని ఒబే చేసి అంటే ఒప్పుకుని నేను మోస్తాను అని తల ఊపింది. తల ఊపి ఇలా పెట్టుకుందన్నమాట ఆ లోడ్ని. సో వాట్ హీ ఫెల్ట్ సూన్ ఆఫ్టర్ దాట్? వాట్ హ్యాపెండ్? లెట్ us see what happened. What did horse thinking in his mind? ఏం థింక్ చేసింది? అరే, I should have done the help before itself so that my dear friend donkey wouldn't have been dead. అంటే ఏమనుకుందంటే మనసులో, అరే నేను ముందే కనుక హెల్ప్ చేసుంటే కనుక నా ఫ్రెండ్ని చచ్చిపోయేలాగా చూసేదాన్ని కాకపోయి ఉండేది. ఎనీవే, నెవర్ లేట్, బట్
it's too late to. So before it's too late, we should think and help in time అని చెప్పేసేసి హార్స్ థింక్ చేసి he felt very sad for his friend. The moral of the story is helping others is always helpful to you. That is the moral of the story. Thank you.